నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ దేవురపల్లి బాలచందర్ శర్మ గారు. వారితో మాట్లాడి ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఏ దైవాన్ని పూజించాలి? తెలియజేయండి గురువుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి కుంభము అనగానే కనిపించేటువంటిది ఏమిటంటే కుండ. ఖాళీగా ఉన్న కుండని ఎవరు పట్టించుకోరు. అవును గురుగారు. అందులో నీళ్లుంటే మటుకు ప్రతి ఒక్కళ్ళు దాన్ని రోజుకో 10 సార్లు వెళ్ళి చూస్తారు, తీసుకుంటారు, తాగుతారు. అలాగే ఎవరిదైతే కుంభరాశి ఉందో వాళ్ళు మెయింటైన్ చేయాల్సింది వాటర్. వాటర్ అంటే ఏంటంటే టాలెంట్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క గుణములు, లక్షణములు. నాకు పరిచయం ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళ గురించి నేను ఒక రీసెర్చ్ చేశాను. ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ లక్షణం ఏంటంటే ఎప్పుడు అప్డేట్ అవ్వకున్నా ఎవరు నన్ను పట్టించుకోరు, కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. అలాంటి స్వభావము, లక్షణము కలవారు. ఎక్కువగా ఈ యొక్క కుంభరాశి వారిలో వైట్ కాలర్ జాబర్స్, కొంచెం ప్రశాంతంగా కూర్చొని పనిచేసేటువంటి వాళ్ళే ఉంటూ ఉంటారు. అంటే కొంతమంది ఏమంటారంటే వీళ్ళకి బద్ధకం ఎక్కువ అంటారు. అది బద్ధకం కాదు, టెక్నికల్లీ వాళ్ళు షార్ప్ మైండెడ్ అని అనొచ్చు. అలా విద్యార్థుల విషయంలో కూడా కుశాగ్ర బుద్ధి అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి తొందరగా పని చేయడము, తొందరగా క్వశ్చన్ నేర్చుకోవడము. వారికి అర్థం కాకపోతే సినిమాల్లో వాళ్ళు చూసిన సీన్ని, ఈ ఆన్సర్ని లింక్ చేసుకొని మైండ్లోకి ఎక్కించేసుకుంటారు. అలాంటి స్వభావం విద్యార్థుల్లో ఉంటుంది. విద్యార్థుల విషయంలో మటుకు ప్రశాంతంగానే ఉంటుంది. గృహిణుల విషయానికి వస్తే పాపం వీరు ఎంత మంచి చెప్పాలని ప్రయత్నించినా అర్థం చేసుకోకపోవడము, లేదా వీరిని ఏదో రకంగా దూషించడం, తర్వాతకి వీళ్ళే కరెక్ట్ అని చెప్పి నమ్మడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఉద్యోగస్తుల విషయంలో కూడా ఇలాంటిదే అన్నమాట. వీరు చెప్పినటువంటి మార్పులు చేస్తుంటే పని తొందరగా అయ్యేది, చెప్పకుండా వీళ్ళు చెప్పింది చేయకపోవడం వల్ల ఇబ్బందులని, అసలు వీరు ఎంత చేసినా వీరి గురించి కాస్త పట్టించుకోవడం తక్కువ, అంత నెగ్లెక్ట్ చేయడం బాగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులు కూడా ఎప్పటికప్పుడు అధునాతనంగా కనిపించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క ఆఫీసులు కానివ్వండి, వాళ్ళ యొక్క షాపులు కానివ్వండి, వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళ కన్స్ట్రక్షన్ విభాగాల్లో కానివ్వండి, అధునాతనంగా ఏది ఉంటే దాన్ని అక్కడ అప్డేట్ చేయాలి అనేటువంటి స్వభావం కలవారు. దానివల్ల కూడా మంచి ఆదాయము, మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారమే కనిపిస్తుంది. గతంలో చెప్పుకున్నట్టు శని తిరోగమనం కుంభంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నుంచి కాస్త వీరు ఇంకా మెరుగైనటువంటి వ్యాపారం చేస్తున్నారని చెప్పవచ్చు. అలాగే ఎవరైతే ఈ సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా అప్డేట్ అవుతూ వారికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకోవడము, వారికి ఏదైనా చేయాలి అని అంటే ఆ టైంకి చేసేయడము, ఇలాంటివి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. దూర ప్రయాణాలకు మాత్రం వెళ్ళేటువంటి, దూరంగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణంలోకి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రయాణ సమయంలో లాభం ఉంటుంది, ప్రయాణం చేసి వచ్చిన తర్వాతకి ఖర్చు అధికంగా ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క రైతులు, కుల వృత్తులు చేసే వాళ్ళు ఉంటారో వీరు ఉన్నటువంటి ప్రదేశాన్ని వీడి కొంత దూరం, కొన్ని రోజుల పాటు దూరంగా వెళ్ళి ఏదైనా పని చేసేటువంటి ఏదైనా దూరంగా వెళ్ళి ఏదైనా హాలిడేస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలా వెళ్ళి కాస్త డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి వాతావరణమే అయినప్పటికీ వీరు నిర్ణయాన్ని, వీరి యొక్క సెలక్షన్ని కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అది మీకు అనవసరం. మీకు నచ్చిన పని మీరు చేయండి, ఫ్యూచర్లో మీరు ఖచ్చితంగా సుఖపడతారు. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో అధికంగా సంచరిస్తూ ఉన్నారో ఈ మాసములో ఎటువంటి కోర్టు పరమైనటువంటి వ్యవహారాలకు వెళ్లకుండా ఉండడమే మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మీరు ఒక ప్రేక్షక పాత్ర వహించండి తప్ప ఏదైనా సరే నిర్ణయాత్మకమైనటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారి యొక్క ఆస్తిని అమ్మడం కానీ, లేదా ఆస్తికి సంబంధించి ఏవైనా సరే కొనుగోలు అమ్మకాలు చేయడం కానీ, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఎప్పటికి వస్తాము అని చెప్పి ప్రాపర్టీ సేల్ చేసేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. విద్యార్థులైనా సరే విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాపర్టీ సేల్ చేసి వాళ్ళని పంపించేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇవి ఈ యొక్క
మాసంలో జరిగేటువంటి విషయాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. వృద్ధులకు సంబంధించి ఏజ్ ఎక్కువైన వాళ్ళు కూడా ఈ యొక్క క్రయ విక్రయ భూ సంబంధిత గృహ సంబంధిత క్రయ విక్రయ సంబంధాలు విషయాలు అధికంగా పాల్గొనే అవకాశం ఉంది. ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ రాశి వారికే కాకుండా అన్ని వర్గాల వారికి సంబంధించి విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చేతి వృత్తులు, కుల వృత్తులు, అలాగే రైతులు ఎవరైతే ఉంటారో వారు కానీ, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేదా విద్యార్థులు కానీ, అలాగే ఎవరైతే ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తల్లిదండ్రుల దగ్గర విడిచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు, అలాగే ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు లేకుండా ఉన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కానీ, వీరందరికీ సంబంధించి ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని చదవడం వినడం చాలా చాలా మంచిది. అలాగే గృహిణుల విషయానికి వస్తే వీరు వీలైనంత వరకు దుర్గా కవచము అని ఉంటుందండి. ఈ దుర్గా కవచము రోజు సాయంత్రం పూట ఇంత గౌరమ్మను తయారు చేసుకొని, ఒకే గౌరమ్మ వారానికి ఒకసారి కూడా మార్చవచ్చు. అమ్మవారి పైన కుంకుమార్చన చేయడం మంచిది. ఫిబ్రవరి మాసంలో మనకి శ్యామలాదేవి యొక్క నవరాత్రులు కూడా జరుగుతాయి కాబట్టి ఇంకా వీలైతే మీకు కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమ తీసుకొని వచ్చి ఆ కుబేర కుంకుమతో కనుక మీరు ఆ యొక్క కుంకుమార్చన చేయడం వల్ల చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలా మీ పిల్లలతో పాటు మీరు కూడా దీపారాధన చేయడం చాలా మంచిది. ఎలాంటి దీపారాధన అంటే, మీరు ఒకవేళ మట్టి దీపంలో కనుక దీపారాధన చేస్తే కొత్త మట్టి ప్రమిదలు తీసుకొని వచ్చి దాంట్లో విప్ప నూనె, అలాగే అమ్మవారి యొక్క తామర ఒత్తులను ఉంటాయి, ఆ తామర ఒత్తులతో దీపారాధన రోజు సాయంత్రం పూట చేయడం చాలా చాలా విశేష ప్రతిఫలం దక్కుతుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో దత్తాత్రేయ స్వామి వారి యొక్క దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రము, అలాగే ఇంకా వీలైతే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర అంటూ ముట్టు మైలా శౌచం ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఆ వ్యాపారం జరిగేటువంటి కౌంటర్ మీద పటిక అని ఉంటుందండి. ఆ పటిక ఎంత పెద్దదైతే అంత పెద్దది తీసుకొని వచ్చి గాజు పాత్రలో ఉప్పు పోసి ఆ పటికను పెట్టండి. దానివల్ల ఎటువంటి నరఘోష నరపీడితములు ఉన్నా పోతుంది. అలాగే విశేషంగా వీరు రోజు సాయంత్ర సమయంలో కనకదార స్తోత్రాన్ని మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర ప్లే చేయడం వల్ల చాలా ప్రశాంతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే వీరు దీపారాధన ఏదైనా చేయాలంటే ఆముదము కొబ్బరి నూనెతో కలిపి దీపారాధన చేయడము, రోజు సాయంత్ర సమయంలో దీపారాధన చేయడం మంచిది. అది కూడా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కలిపి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడము, అలాగే వీలైనంత వరకు కూడా నవగ్రహ స్తోత్ర ఆరాధన చేయడం మంచిది. ఈ సినీ రాజకీయ రంగాల వారితో పాటు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో బాగా తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారో, ఎవరైతే డివర్స్ కోసం చూస్తూ ఉన్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారో, విదేశాల్లో ఉద్యోగము అలాగే చదువు కోసం వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మనకి నారసింహస్వామి షోడశ బాహు స్తోత్రము అంటుంది. అలా స్వామివారి యొక్క ఈ యొక్క స్తోత్రాన్ని చదవడము చాలా చాలా మంచిది. ఇది ద్వాదశ బాహు స్తోత్రము లేదా షోడశ బాహు స్తోత్రము అని ఉంటుంది లక్ష్మీనారసింహస్వామికి సంబంధించి. అది విన్నంత మాత్రం చేత విశేష ప్రతిఫలం దక్కుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రైతులు అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మాసం అంతా కూడా విశేషంగా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఎందుకంటే భూమిని నమ్ముకొని మీ యొక్క కులవృత్తిని నమ్ముకొని చేసేటువంటి వారు కాబట్టి రోజు 11 మార్లు ఈ యొక్క మంత్రపఠనం చేయడం వల్ల విశేష ప్రతిఫలాలు ఈ యొక్క వర్గాల వారందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా చెబుతున్నారండి అని చాలామంది అంటూ ఉంటారు. మీ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చెప్పేటువంటి విషయాలు కాదండి, గోచార రీత్యా చెప్పేటువంటి విషయం మాత్రమే. మీ యొక్క జాతకం పూర్తిగా కావాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము మెన్షన్ చేయడం వల్ల డీటెయిల్గా మీ జాతకం తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క అందరూ కూడా చేయవలసినటువంటి మంత్రపఠనం. కుంభరాశి వాళ్ళ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.